ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ అధికారాన్ని పంచుకుంటున్న మిత్రపక్షాలు భారతీయ జనతా పార్టీ, జనసేన పొరుగున ఉన్న తెలంగాణకు వచ్చేసరికి భిన్నమైన రాజకీయ బాటలు పడుతున్నాయా అన్న చర్చ జోరందుకుంది. తెలంగాణలో ఎవరితోనూ పొత్తులు ఉండబోవని బీజేపీ నాయకత్వం స్పష్టం చేస్తుండగా అందుకు తగ్గట్లే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒంటరి పోరుకు సిద్ధమంటూ సంకేతాలిచ్చారు. అంతేకాకుండా రాబోయే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ గడల శ్రీనివాసరావును అభ్యర్థిగా ప్రకటించి అందరికంటే ఒక అడుగు ముందే వేసింది జనసేన. మరోవైపు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానంలో బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతల సంఖ్య భారీగా ఉంది. ఈ రెండు స్థానాలలో ఎన్డీఏ మిత్రపక్షాలు ముఖాముఖి తలపడతాయా లేక చెరొక స్థానాన్ని పంచుకొని సీట్ల సర్దుబాటు చేసుకుంటాయా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్, హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. ఆంధ్రప్రదేశ్లో కూటమిగా అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ, జనసేన పార్టీలు తెలంగాణకు వచ్చేసరికి సరికొత్త రాజకీయ వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేక ఎన్నికల బరిలో పరస్పరం తలపడతాయా అన్నది రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో సొంత బలంతోనే ఎదగాలని, ఎవరితోనూ పొత్తులు పెట్టుకోబోమని బీజేపీ నాయకత్వం స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో తమ స్వతంత్ర ఉనికిని చాటుకోవడమే లక్ష్యంగా అన్ని స్థానాలలో బరిలోకి దిగాలని భావిస్తుంది. కలిసి రాకుంటే తాము కూడా ఒంటరిగానే ప్రజల్లోకి వెళతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలిచ్చారు. తెలంగాణలో పార్టీని విస్తరించే లక్ష్యంతో ఎవరిపై ఆధారపడకుండా రంగంలోకి దిగుతున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల శాసన మండలి స్థానానికి డాక్టర్ గడల శ్రీనివాసరావును జనసేన తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇతర పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసి ప్రచారంలో ముందంజ వేసింది. గతంలో ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి బీజేపీలో తీవ్ర పోటీ నెలకొనింది. దాదాపు 10 మంది ముఖ్య నేతలు ఈ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్, పవన్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి, వీరేందర్ గౌడ్, మల్లారెడ్డి తదితర నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. విద్యావంతుల ఓట్లను ఆకర్షించగల బలమైన నేతను రంగంలోకి దించాలని బీజేపీ యోచిస్తుంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ స్థానంలో బీజేపీ నుంచి అంతగా పోటీ కనిపించని సమయంలో జనసేన ముందస్తుగా అభ్యర్థిని ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఖమ్మం స్థానాన్ని జనసేనకు వదిలేసి హైదరాబాద్ స్థానంలో బీజేపీ బరిలోకి దిగేలా తెర వెనక అవగాహన కుదురుతుందా అన్న ప్రచారం కూడా సాగుతుంది. ఇరు పార్టీలు పరస్పరం సహకరించుకుంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని కొందరు విశ్లేషిస్తున్నారు. జనసేన ముందస్తు ప్రకటన కేవలం పార్టీ విస్తరణలో భాగమా లేక సీట్ల సర్దుబాటు కోసం బీజేపీపై ఒత్తిడి పెంచే వ్యూహమా అన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాతే బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉందా లేక రెండు పార్టీలు పరస్పరం తలపడతాయా అన్న దానిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.